హాయ్ అండి. నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి గులాబీ పూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చేసుకుంటే సింపుల్గానే అయిపోతాయి. అందుకోసమని చెప్పి నేను 3 గ్లాసులు వరిపిండి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ కొలత చూపిస్తున్నాను మీకు. నేనైతే చిన్న గ్లాసేనండి ఇది. ఈ గ్లాస్తో అయితే కరెక్ట్గా 3 గ్లాసులు నిండుగా పిండి తీసుకున్నాను వరిపిండి. ఇప్పుడు అదే గ్లాస్తో 3 గ్లాసులు వరిపిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు గ్లాసున్నర మాత్రం మైదా తీసుకుంటున్నాను చూడండి. ఇది మైదా పిండి అండి. మనం ఏ గ్లాస్తో అయితే వరిపిండి కొలుసుకున్నామో ఆ గ్లాస్తోనే 1 గ్లాసున్నర మైదా పిండి వేసుకోవాలండి. గ్లాస్ వేసాను కదండి, ఇప్పుడు ఇది 1/2 గ్లాస్ అండి. అదే గ్లాస్తో 1 గ్లాసున్నర పంచదార వేసుకోవాలండి. గ్లాస్ వేసాను, ఇంకా అర గ్లాస్ వేసుకుంటున్నాను చూడండి. ఇలా మనం కరెక్ట్ కొలతలతో వేసుకున్నామంటే గులాబీ పూలు చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు పైన కొద్ది పంచదార తీసుకొని ఒక 5 యాలక్కాయలని మిక్సీ పట్టుకుంటాను. ఆ పొడి కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి. ఇదిగోండి, మిక్సీ అయితే ఆడేసాను కదా. వేరే పంచదార అవసరం లేదండి. ఇప్పుడు మనం కొలత వేసుకున్న పంచదారే కొద్దిగా తీసి మిక్సీ ఆడేసుకోవచ్చు. అదేవిధంగా పిండిని నీళ్లు పోసి ఇలా కలుపుకోవాలండి. మనం దోసపిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగ కలుపుకోవాలండి. నేనైతే చేత్తోనే కలుపుతున్నా, మైదా పిండి ఉండలు కడుతుంది కాబట్టి. కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. మనం ఆయిల్ ఎప్పుడైతే పెట్టుకున్నామో స్టవ్ మీద అప్పుడే గులాబీ పూలు గుత్తి కూడా నూనెలో మరిగించాలండి. అప్పుడే గులాబీ పూలు మనకి బాగా వస్తాయి. పూర్తిగా గులాబీ పూలు గుత్తిన పిండిలో అయితే ముంచకూడదండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ముంచినట్టయితే మనకి నూనెలో వేయంగానే అది పైకి వస్తుంది కాబట్టి పువ్వు అతుక్కోకుండా చక్కగా ఊడిపోద్ది. మనం గుత్తంతా అందులో ముంచేసాం అనుకోండి పిండిలో, మొత్తం దానికంతా పిండి అయిపోతుంది, వదలదండి. ఓ పక్క పిండి అంటుకుందండి, అందుకే రావట్లేదు చూడండి. రానప్పుడు ఇలాంటి ఓస ఒకటి తీసుకొని జస్ట్ ఇలా అంటే మనకు పువ్వు అయితే చక్కగా నూనెలో పడుతుందండి. అది వేగేలోపు మళ్ళీ గుత్తినైతే అలా నూనెలోనే మరి వేడయ్యే వరకు ఉంచుకోవాలండి. వేడైన తర్వాత మళ్ళీ ఇంకో పువ్వు వేసుకోవచ్చు. ఇంకొండి వేడైంది, మళ్ళీ అలాగే సేమ్ ఇందాక ఎలా అయితే ముంచుకున్నామో అలాగే ముంచి మళ్ళీ ఆయిల్లో పెట్టుకోవాలండి. అంతేనండి, గులాబీ పువ్వులు పెద్ద కష్టమేం కాదండి, సింపులే. కాకపోతే ఒక్కొక్కసారి ఎందుకంటే గులాబీ పూలకు పిండి అతుక్కుపోయినప్పుడే చిరాకు వస్తుంది, ఒక్కోసారి బాగానే ఊడిపోతూ ఉంటాయండి. రానప్పుడు జస్ట్ ఇలా పోస్తూ అంటే కొంచెం మనం వేస్తూ ఉంటే అది వేడి అవుతూ ఉంటుంది కదండి. అప్పుడు వేసే కొద్దీ పూలు అంతరికి అయ్యే ఊడిపోతూ ఉంటాయి. ఫస్ట్ మాత్రం ఒక 5-6 మాత్రం కొంచెం ఇబ్బంది పడతాయిలేండి. ఈ మామూలు పాత గులాబీ పువ్వులు గుత్తులు కాబట్టి ఇలా అండి. ఇప్పుడైతే అమెజాన్లో నాన్ స్టిక్ వస్తుందండి, అవి అయితే ఉత్తినే ఊడిపోతున్నాయని చూపిస్తున్నారు. ఇంకా అదైతే నేను తీసుకోలేదులేండి, దీంతోనే ట్రై చేశాను. మనం గోల్డ్ కలర్ వచ్చేసే వరకు ఉంచి అప్పుడు తీసేసుకోవాలండి. మరీ ఎక్కువ ఉంచినా హైలో పెట్టినా గులాబీ పూలు అనేవి మాడిపోతాయి కాబట్టి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబీ పూలు వేసుకోవాలండి. జస్ట్ ఈ కలర్ మనకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి. తీసుకున్నా కూడా ప్లేట్లో ఎలా పడితే అలా వేయకూడదండి, వంకర వంకరగా వస్తాయి. లైన్గా పెట్టుకోవాలి తిన్నంగా. చూడండి, నేనైతే ఇన్ని పువ్వులు వేసాను. ఇన్ని వేసాక ఇంకా మనకి ఈ పిండి అయితే ఉందండి, ఈ పిండి కూడా వేసాక చూపిస్తాను మళ్ళీ. చూడండి, ఇంక అన్నీ అయిపోయినాయి. డబ్బాలో పేర్చాను నేను. ఈ డబ్బాడైతే వచ్చేయండి, నేను చూపించిన చిన్న గ్లాస్ అయినా కానీ బాగానే వచ్చేయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.